ఓం 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 అహమస్మి అహమస్మి అహమస్మి. గుణభేదాన్ని బట్టి జ్ఞానం, కర్మ, కర్త మూడు మూడు రకాలుగా 9 శ్లోకాలు. దాంట్లో నిన్న జ్ఞాన భేదాన్ని బట్టి సాత్విక జ్ఞానం అంటే ఏమిటి, రాజసిక జ్ఞానం అంటే ఏమిటి, తామసిక జ్ఞానం అంటే ఏమిటి, మూడు సవిశేషాలే. గుణంతో ఎప్పుడు కలిసాయో అప్పుడు సవిశేష జ్ఞానం అయిపోతుంది. అవి చూశాం. ఈనాడు 3 విధములైనటువంటి కర్మలను, ఆ తరువాత 3 విధములైనటువంటి కర్తలను చూస్తాం. ఆ తరువాత బుద్ధి, ధృతి, సుఖం, ఈ మూడిటికి మళ్ళీ మూడు మూడు 9 శ్లోకాలు. సాత్వికం, రాజసం, తామసం. సాత్విక బుద్ధి, రాజసిక బుద్ధి, తామసిక బుద్ధి, అలాగే ధృతి, అలాగే సుఖం. ఆ తరువాత వర్ణం ప్రకారంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే ప్రకారంగా ఎలా ఇవి ఉంటాయి. ఈ విభాగాలన్నీ ఎవరైతే కర్మయందు అధికారం ఉన్నదో వారికి, అంటే కామ్యకర్మలను కానీ కర్మయోగంలో నిష్కామ కర్మలను కానీ చేస్తున్న వారికి ఈ అండ్ డి గురించి శృతి మాట్లాడదు. ఏ వాళ్ళకు కర్మ అధికారం లేదు, ఈ క్లాసిఫికేషను, ఈ డిస్కషన్ వాళ్ళకు సంబంధించదు. ఓకే. నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫలాప్రేప్సునా కర్మ యత్ తత్ సాత్వికముచ్యతే. యత్తత్ సాత్వికముచ్యతే. నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫలప్రేప్సునా కర్మ యతత్ సాత్వికముచ్యతే. This is nothing but the definition of karma yoga. Why? Niyatam karma, ordained duty, what is expected of you. వేద విహిత కర్మలు, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, లౌకికంగా మనం చేయాల్సినటువంటి ఆర్డైన్డ్ డ్యూటీస్, వాటిని నియతం కర్మ అన్నారు. నియతం నిత్యం, వేద విహితం రొటీన్గా మనం చేసే కర్మలన్నీ కూడా. సంగరహితం, చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను అనేటటువంటి అటాచ్మెంట్ లేదు, అంటే కర్తభావం లేదు. పరాగద్వేషతః కృతం, ఈ కర్మ అంటే నాకు చాలా ఇష్టం అండి, ఆ కర్మ అంటే ఆ పర్టికులర్ యాక్షన్ అంటే నాకు అసలు ఇష్టమే ఉండదు అనే బాధ లేదు. ఇఫ్ ఇట్ ఈజ్ ఆర్డైన్డ్ ఫర్ యూ, you don't have likes and dislikes, raga and dvesha, on the action that you are undertaking. Okay? Then, aragadveshatah kritam, రాగప్రయుక్తేన వా ద్వేషప్రయుక్తేన కృతం రాగద్వేషకృతం, తద్విపరీతం, ఆ విధంగా లేకపోవడము కృతం అరాగద్వేషత కృతం. ఆల్రెడీ చెప్పుకున్నాం. నిష్కామ కర్మయోగము అంటే బి గ్రేడ్ వాళ్ళు ఏంటంటే, ఒకటి వాళ్ళు కర్మ చేస్తున్నప్పుడు కర్మతో అటాచ్మెంట్ లేదు. సంఘం త్యక్త్వా ఫలాన్ని చ, ఈశ్వరుడు ప్రసాదించాడు ఈ కర్మ నాకు, ఇగో ఈ డాక్టర్ వృత్తి చేయమన్నారు, ఈ స్వీపర వృత్తి చేయమన్నారు, ఈశ్వర ప్రసాదము, ఇందులో నాకు రాగము లేదు, ద్వేషము లేదు. అది బట్ ఇట్ మస్ట్ బి నియత కర్మ. ఇట్ ఈస్ నాట్ బియాండ్ ది లా అండ్ ఆర్డర్ ఆర్ ద నైతిక
ఎథికల్ మోరల్ బౌండరీస్, లీగల్ బౌండరీస్ దాటకుండా ఉండాలి. ఆర్డైన్డ్ డ్యూటీ అయి ఉండాలి. అటువంటిది సంగరహితం, అటాచ్మెంట్ వైల్ యు ఆర్ డూయింగ్, రాగద్వేష వియుక్తం, రాగద్వేషాలు లేకుండా కృతం చేయబడుతుందో అఫలాప్రేప్సునా, ఫలం ప్రేప్స్యతి ఇది ఫలప్రేప్సు, అంటే ఫలాన్ని పొందుతాను అనడం ఫలప్రేప్సు. అంటే ప్రేప్సు అంటే పొందడం, ఫలం పొందడం, ఫ్రూట్, ఫలతృష్ణ, ఫ్రూట్ మీద తృష్ణ అంటే అటాచ్మెంట్. ఫలానాది వస్తుంది, ఇది చేస్తే ఈ గెయిన్ వస్తుంది, ఇది చేస్తే ఈ లాభం వస్తుంది, ఇది చేస్తే ఈ ప్రమోషన్ వస్తుంది, ఇది చేస్తే సన్మానం చేస్తారు, ఇది చేస్తే గౌరవిస్తారు, ఇది చేస్తే డబ్బు వస్తుంది. రకరకాలైనటువంటి ఫలముల యందు ఆకాంక్ష, అది అఫలాప్రేప్సున లేకుండా, తద్విపరీతేన అఫలాప్రేప్సున కర్తౌ, కృతం చేయబడినటువంటి కర్మ యత్ ఏదైతే ఉందో తత్ అది సాత్వికం ఉచ్యతే, సాత్విక కర్మ అంటారు. ఓకే, నౌ ఇఫ్ ఐఎమ్ అండర్టేకింగ్ an action now, I have to decide whether it is a satvika karma, rajasika or tamasika. Why? I should not do rajasika karma, I should not do tamasika karma. I must only undertake action which is sattvic in nature. How do I decide? While I do the karma, I should not get any attachment as a karta or doer of that karma. Rendu, while doing there is no passion or intense attachment or disattachment or dvesha about that. Number 3, not at all interested in the fruit. Let it happen, what it may come. Anishtam ishtam mishram cha, but I am prepared to accept whatever it comes as Ishvara prasada, is granted by the Ishvara. అటువంటి కర్మ సాత్విక కర్మ అని చెప్తారు. దీని పేరే కర్త కోణంలో చెప్తే కర్మయోగం అంటున్నారు, కర్మ కోణంలో చెప్తే సాత్విక కర్మ అంటున్నాం. కర్తగారు ఎలా ఉండాలి? సంఘం లేకుండా ఉండాలి, రాగద్వేష వియుక్తేషు, రాగద్వేషాలు ఉండకూడదు, ఫలాపేక్ష ఉండకూడదు. అటువంటి కర్మ, అటువంటి కర్త కర్మయోగి అంటున్నాము. అటువంటి కర్మ సాత్విక కర్మ అంటున్నారు ఇక్కడ. మళ్ళీ చదువుతాను వినండి. నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫలాప్రేప్సునా కర్మ యత్ తత్ సాత్వికముచ్యతే, యత్ సాత్వికముచ్యతే. ఏ కర్మ శాస్త్ర విహితమై ఉన్నదో, ఏ కర్మ నియతము, ఏ కర్మ లీగల్గా, మోరల్గా, స్క్రిప్చరల్గా మనకు గ్రాంట్ అయి ఉన్నదో అటువంటి కర్మే చేయాలి. వాట్ ఈజ్ నాట్ శాంక్షన్డ్ బై ది శాస్త్ర, వాట్ ఈజ్ నాట్ అలౌడ్ బై ది లా అండ్ ఆర్డర్, అండ్ వాట్ ఈజ్ నాట్ ఎథికల్ అండ్ మోరల్, ఇవే వీ షుడ్ నాట్ డూ. ఇఫ్ వీ డూ దట్, వీ బికమ్ grade B, grade D and grade E. Okay. Now, having decided that, am I in C or B? C is with kama and with attachment, with raga and dvesha, with concentration on the fruit. B is without attachment while you are doing as the karta, and there is no raga and dvesha that I want to very much do it, I don't want to do it, that is also not there. And the fruit also is not taken care of into consideration while doing the karma. Such a karma is called the satvika karma. కర్మని 3 రకాలుగా విభజిస్తున్నారు: సాత్విక, రాజసిక, తామసిక కర్మ. కర్మ అంటే కర్త, కర్మ, క్రియ, వ్యాకరణం కాదండి అని 10 సార్లు చెప్పుకుంటున్నాం. కర్మ అంటే యాక్షన్, క్రియ. ఒక్కొక్కసారి ఏంటంటే కర్మ అంటే ఆబ్జెక్ట్ అని వస్తుంది, కర్త అంటే చేసేవాడు, కర్మ అంటే ఆబ్జెక్టు, సంస్కృతంలో వ్యాకరణంలో సబ్జెక్టు ఆబ్జెక్టు, అది కాదు ఇక్కడ. కర్మ అంటే యాక్షన్. ఓకే. నియతం కర్మ సాత్వికం,
నియత కర్మలు సాత్వికము నిర్వచించారు. రెండు సంగరహితం కర్మ సాత్వికం. అంటే ఇంకొక నిబంధన, నియత కర్మలు చేయాలి కానీ వాటి మీద బంధం పెంచుకోకూడదు, కర్తృత్వ భావన ఉండకూడదు. సాత్విక కర్మలే చేస్తున్నాడు ఒక ఆయన, కానీ నేనే చేస్తున్నాను అనేటటువంటి ఇంటెన్స్ ప్యాషన్, రాగము, లేకపోతే ఇటువంటి కర్మ నేను చేయను అనేటటువంటి, చేస్తున్నా కూడా ఏడుస్తూ చేస్తాడు, అంటే ద్వేషంతో చేస్తాడు. ఆఫీసులోనే ఉంది, పనిని డోంట్ టూ మచ్ గెట్ ఇన్వాల్వ్డ్ అండ్ లవ్ దట్ అండ్ ప్యాషనెట్లీ డూ ఇట్, నార్ hate it, do it as though it is ordained to you and do it. That's all. Paragadveshatah kritam. That is a important thing. ఎందుకు? సమస్య నువ్వే, పరిష్కారము నువ్వే. యు ఆర్ ది ప్రాబ్లం అండ్ యు ఆర్ ది సొల్యూషన్. నిన్ను మాత్రమే నువ్వు మార్చుకోగలవు, ఇతరులను మార్చలేవు. నిన్ను మాత్రమే నువ్వు మార్చుకోగలవు, ఇతరులను మార్చలేవు. నిన్ను నువ్వు మాత్రమే మార్చగలవు, ఇతరులు నిన్ను మార్చలేరు. బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ రాగద్వేష వియుక్తం. రాగద్వేషాలు లేకుండా అపరాప్రేప్సునా కర్మం ఎత్తత్ సాత్వికముచ్యతే. అటువంటి కర్మను సాత్విక కర్మ అంటారు. అంటే సాధకుడు ఎదుగుదల అంటే ఏమిటి? రాజసిక కర్మలు, తామసిక కర్మలను వదిలిపెట్టి సాత్విక కర్మలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వాటిలోకి రావడాన్నే, కర్మయోగాన్నే సాత్విక కర్మ అంటున్నారు. ఇటువంటి వాడు కర్మయోగి. మార్పు రావలసింది బాహ్య ప్రపంచంలో కాదు, మార్పు రావలసింది నాలోనే. అంటే ప్రతిదానికి రాగద్వేషాలు చూపుతున్నానంటే అర్థము మార్పు బయట నుంచి రాదు, నాలోనే రావాలి. అందుకే ఇతరులను నీవు మార్చలేవు, నేను నువ్వే మార్చుకోవాలి. నిన్ను నీవే మార్చుకోగలవు కానీ ఇతరులు నిన్ను మార్చలేరు, తెలుసుకోవాలి. కర్మయోగం ఈజ్ ఈక్వల్ టు ఈశ్వర ప్రసాద బుద్ధి, ఈశ్వరార్పణ బుద్ధి, రాగద్వేషాలు లేకుండా చేసేది నియత కర్మ. ఓవర్. దర్ నథింగ్ మచ్ అబౌట్ కర్మయోగ. దీస్ 4-5 లైన్స్ ఆర్ ఇంపార్టెంట్. బంధాన్ని పెంచుకోకుండా, రాగద్వేషాలకు అతీతంగా, ఫలాపేక్ష లేకుండా చేసే కర్మ ఏదుందో ఓ అర్జునయ్య, దాని పేరే సాత్విక కర్మయ్యా అంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నారు? రాగము, ద్వేషము. అయ్యయ్యో మా తాతగారిని చంపేస్తున్నాను ఎలాగా అంటూ రాగంతో ఉన్నాడు, ప్యాషన్తో ఉన్నాడు. అటువంటి కర్మ రాజసిక కర్మ అవుతుంది. ఆ బంధం లేకుండా నువ్వు చేయగలిసింది ఏదో చేయి. నీకేదో ఆర్డెంట్ డ్యూటీగా దాని రాగద్వేషాలు లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో, ఈశ్వర ప్రసాద బుద్ధితో చేయవయ్యా బావయ్యా అంటూ చెప్పాడు. తరువాత రాజసిక కర్మ ఎలా ఉంటుందట? యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. మనందరం ఈ కేటగిరీలో చాలా వరకు ఉన్నాము. ఎందుకు తెలుసుకోవడం? ఇందులోంచి మీదకు సాత్వికంలోకి ఎదగడానికి. ఏమిటో దీని తాలూకా సమాచారం చూద్దాం. యహతు యత్తు కామేప్సునా కర్మ సా అహంకారేణ వా పునః. He has given, Vyadvyasa Acharya has given 2 types of categories of Rajasika karma. One, I am the doer. నేను చేయకపోతే ఎవరు చేయలేరు, నా అంత బాగా ఎవరు చేయలేరు, నాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు, నా జ్ఞానం పరిమితము, మిగతా వాళ్ళందరూ డన్స్, ఎందుకు పనికిరాదు, వాడు వెరీ డంబ్, వాళ్ళు చెప్పిందేమో బుద్ధి లేని పని, నేనే బుద్ధున్నవాడిని. దాన్నే అహం కరోమి ఇది అహంకార. అది ఒకటి. రెండవది కామేప్సునా, ఈ కామాన్ని పొందా. ఏప్సు అంటే పొందడం, ప్రాప్సులాగే ఏప్సు, ఫల ప్రాప్సు అన్న ఇక్కడ కామ ఏప్సు, కామమును పొందుటకు, అంటే ఫలానా విషయం ఇది సాధించుకోవాలి, ఇది నాకు కావాలి, రావాలి అనే భావంతో చేయడం కామ ఏప్సు. అంటే
ఒక ఒక పర్టిక్యులర్ ఫ్రూట్ని దృష్టిలో పెట్టుకుని దానికోసమని విగరస్గా చేసేటటువంటి కర్మ, లేక చేస్తున్నప్పుడు నన్ను మించిన వాడు లేడు నేనే చేస్తున్నాను అనేటటువంటి కర్తృత్వ భావం, అహంకార భావంతో చేసినట్లయితే అటువంటి కర్మను రాజస కర్మ అంటారు. అంతేనా? క్రియతే బహుళాయాసం అంటే ఎంతో పడిపోతూ ఉంటాడు అది చేయడం, టూ మచ్ అనమాట. ఓవర్ డూయింగ్ ద వర్క్, ఓవర్ కిల్లింగ్ ద థింగ్. చచ్చిన పావుని ఇంకా చంపుతారా? దట్స్ కాల్డ్ ఓవర్ కిల్. చర్విత చర్వణం, చెప్పిందే చెప్తూ ఉంటాడు, చేసిందే చేస్తూ ఉంటాడు. ఏదో హోటల్ బుక్ చేశాడు, బాగానే రోజు వారం ఇప్పుడు 15 రోజులు కుమార్ వెళ్ళి మాట్లాడితే చాలు రోజు వెళ్ళిపోతుంటాడు. హోటల్ బుక్ చేసా, ఉన్నాయా రూములు, మా వాళ్ళు వస్తున్నారు జాగ్రత్త. దట్ ఈస్ ఓవర్ డూయింగ్ ఇట్. అధికమైనటువంటి బహుళాయాసం, అది అట్టి కర్మ రాజసం అని చెప్పబడింది. ఒకసారి మనం కూడా ఓవర్ ఫాలో చేసేస్తూ ఉంటాం, మైక్రో మేనేజ్ చేస్తూ ఉంటాం విషయాలు. పిల్లవాడు ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాలి, అమెరికాకి ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నాడు, ఎయిర్పోర్ట్ వరకు పంపారు, బాగానే ఉంది. అక్కడి నుంచి ప్రతి సెకండ్ వాడు ఇక్కడి నుంచి మేనేజ్ చేసేస్తూ ఉంటాం. అలా మేనేజ్ చేయడాన్నే ఇక్కడ చెప్తున్నారు, దానినే బహుళాయాసం అన్నారు. తత్ అది రాజసం, రాజస కర్మ అని ఉదాహృతం చెప్పబడినది. ఎత్తు కామేప్సున అంటే కామేప్సున ఫలప్రేప్సున ఒకటేరా. కామేప్సున ఫలప్రేప్సున, మీదవాడెవరు? అఫలప్రేప్సున సాత్విక. ఇక్కడ ఫలప్రేప్సున, ఏ కర్మ అయితే కామనను పొందుగోరు వానిచే, అంటే ఫలాపేక్ష కలిగి ఇంటెన్స్ అటాచ్మెంట్ ద ఫ్రూట్ ఉన్నవాడు, అటువంటి వాడి చేత చేయబడును. లేదా వా కర్మ సాహంకారేణ వా సాహంకారేణ ఇది నా తత్వజ్ఞానాపేక్షయ, అంటే అహంకారంతో కూడిన వానిచే చేయబడును. అహంకారంతో కూడిన వానిచే అనే విశేషం ఆత్మతత్వం యొక్క జ్ఞానము యొక్క అపేక్షతో వేసినది కాదు. అంటే అహంకారము అంటే ఆత్మతత్వ జ్ఞానం లేనివాడు అనేటటువంటి విషయం దీనిగా చెప్పలేదు. వీడు ఆత్మతత్వ జ్ఞానం ఉంటే వీడు ఎలాగో అక్కడికో వెళ్ళిపోతాడు, ఏ గ్రేడ్ అయిపోతాడు. అంటే ఇది నా తత్వజ్ఞానాపేక్షయ, ఎవడైనా తత్వజ్ఞానం కోసం ఒక కర్మ చేస్తున్నాడు అనుకోండి, అంటే శ్రవణ మనన నిధిధ్యాసలు చేస్తున్నాడు అనుకోండి, అది రాజసిక కర్మగా రాదంటున్నారు ఆయనది. ఆత్మజ్ఞానాపేక్షయ ఏదైనా కర్మ చేస్తే, అంటే ఆయన ఆత్మజ్ఞానం సాధించుకోవడానికి ఏదో స్వామీజీ పాఠాలకు వెళ్తున్నారు, అధ్యయన భారతిలో టైం స్పెండ్ చేసి కూర్చుని నేర్చుకుంటున్నారు, అక్కడ కోరిక ఉన్నది ఏమిటి? ఆ జ్ఞానాన్ని పొందాలని. అది రాజసికం కాదురా నాన్న, ఇది నా తత్వజ్ఞానాపేక్ష. కిం తర్హి, వాట్ ఈస్ దెన్, వాట్ ఇట్ ఈస్ దెన్? లౌకిక శ్రోత్రియ నిరహంకారాపేక్షయ, అంటే లౌకికుడైనటువంటి తత్వము తెలియని వేదశాస్త్రవేత్త యొక్క అహంకారములేమిని అపేక్షించి ఈ విశేషం వేయబడింది. అంటే ఆత్మతత్వం కోసం కృషి చేస్తున్న వాడి యొక్క అటాచ్మెంట్ గురించి మాట్లాడటం లేదు. జ్ఞానం సాధించుకోవడానికి ఎంతో కొంత పట్టుదల అటాచ్మెంట్ ఉంటే దాన్ని రాజసిక అనక్కర్లేదు. లౌకిక కర్మలను చేసేటప్పుడు ఈ అహంకారం నేను చేస్తున్నాను అనేటటువంటి భావము కానీ, పలాన కామాప్సిన అంటే ఫలప్రేప్సిన అనేటటువంటి దాన్ని గుర్తుపెట్టుకో అంటున్నాను. సాత్వికస్య అపి కర్మణ అనాత్మవిత్ అహంకారం కర్త, అది ఇంపార్టెంట్. చేసే కర్మలు సాత్విక కర్మలే. దానం చేస్తున్నాడు, ఎవరికో ఇస్తున్నాడు, లేకపోతే ఏదో పర్టికులర్ ప్రయోజనం, సమష్టి ప్రయోజనం కోసం ఏదో కాలు తవ్విస్తున్నాడు, ఏదో రోడ్డు వేస్తున్నాడు, స్కూల్ కడుతున్నాడు, ఇవన్నీ సాత్విక కర్మలే. ఇష్టాపూర్త కర్మలు ఇవన్నీ కూడా సాత్వికం. పబ్లిక్ వెల్ఫేర్ కోసం చేస్తున్నాడు, వృక్షాలు పెంచుతున్నాడు, చాలా మంచి మంచి కర్మలే. కానీ అక్కడ అహంకారం చోటు చేసుకుంటే కర్మ సాత్వికమైన అది ఆటోమేటిక్గా రాజసికంగా మారిపోతుంది. సాత్వికస్య అపి కర్మణ, సాత్విక కర్మలే అయినప్పటికీ ఆత్మజ్ఞానం లేనివాడు చేసేటటువంటి కర్మ సాత్వికమే అయినా అతడు
అనాత్మవిత్ సాహంకార కర్త. ఎవరైతే అనాత్మవిత్వ అంటే ఆత్మజ్ఞానంలో లేనివాడు కర్మాధికారి, సాహంకార అహంకారంతో చేస్తే అటువంటి కర్మ రాజసిక కర్మ. ఓకే అండి. కింభూత కిముత న్యాయం అంటారు దీన్ని, కైముతికి న్యాయం. రాజస తామస కర్మలు చేశాడు అనుకోండి అహంకారంతోనే, వాడి గురించి చెప్పాలా? అహంకారంతో చేస్తే సాత్విక కర్మలేనా రాజసికం అంటున్నారు. ఇక రాజసిక తామసికమైనటువంటి యాటిట్యూడ్తో చేసిన వాటి గురించి చెప్పవలసిన పని ఏముంది? సాత్విక కర్మలలో కూడా అహంకారం పనికిరాదు. రాజసిక తామసిక కర్మల విషయము కిముత కైముతకి న్యాయం. లోకే అనాత్మవితపి, వాడు ఆత్మజ్ఞానం లేదు ఒకడికి లోకంలో. శ్రోత్రియుడు అంటే చాలా మంచివాడు, మంచి మంచి పనులు చేసుకుంటాడు, అహంకారం లేదు, ఎంతో చక్కగా జీవితాన్ని వచ్చుతున్నాడు, ధర్మ మార్గంలో ఉన్నాడు, ధర్మాన్ని తప్పటం లేదు. అటువంటి వాడు నిరహంకార అయం బ్రాహ్మణ, అయ్యో ఈ బ్రాహ్మణుడు నిరహంకారి అని అందరూ చెప్పుకుంటారు. తస్మాత్ తదపేక్షయా ఏవ సాహంకారాయణ వా ఇత్యుక్తం. ఆ కోవలోకి చెందిందా అని చెప్పడం కోసమే ఇక్కడ సాహంకారేణవా అన్నారంటే అహంకారముతో చేయడం అనేది. అర్థమైందా? రాజసిక కర్మ అనగానేమి? ఒకటి, ఎత్తు కామేప్సున కర్మ. ఏదైతే కామములను దృష్టిలో పెట్టుకొని కోరికలు సిద్ధించాలి, ఫలం కావాలి అనేటటువంటి ఇంటెన్స్ అటాచ్మెంట్ డిజైర్తో చేసేటటువంటిది ఒకటి. స అహంకారేణవా అంటే మంచి అహంకారంతో నేనేం చేస్తున్నాను, నేనే చేస్తున్నాను, నాకు అనేవారు బాగా చేయలేరని అహంకారంతో. ఇక్కడ అహంకారం అంటే నేను ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నిస్తున్నాను అనేటటువంటి జ్ఞానం వైపు వెళుతున్న వాళ్ళ గురించి ఉద్దేశించలేదు. లౌకిక కర్మలు చేస్తున్నప్పుడు కూడా కొంతమంది ఏ అహంకారం, తరువాత ఏ విధమైనటువంటి ఇది లేకుండా ఉంటారు, ఆత్మజ్ఞాన సంబంధమైన పనులే కాదు. అటువంటి వాళ్ళను అహంకారం లేని బ్రాహ్మణుడు అంటారు. రాజసిక కర్మ అనేవాడు అహంకారంతో కూడి ఉంటాడు లౌకిక విషయాలలో అంటున్నారు. తస్మాత్ తదపేక్షయా ఏవ సాహంకారేణ వా ఇత్యుక్తం. పునః నవ శబ్దం వేశారు అక్కడ. ఎత్తు కామేప్సున కర్మ సాహంకారేణ వా పునః అన్నారు. ఏమిటండి ఆ పునః అంటే? అబ్బే దానికి ఏం అర్థం లేదండి, పాదపూరణం కోసం వేదవ్యాసుల వారు అక్కడ వేసుకున్నారు, ఛందస్సు కోసం అని రాశారు. క్లియర్గా మొహమాట ఉండదు ఆయనకి. ఆ పెద్ద ఆయన కదా, ఆయన పాదపూరణం కోసం వేశారంటే ఎలా ఉంటుంది? ఒకసారి వేయాల్సి వస్తుంది పాదపూరణం కోసం. పునః శబ్ద పాదపూరణార్థ. పునః అనేటటువంటి శబ్దము ఆ పాదాన్ని వ్యాకరణపరంగా పూజించడానికి అని అర్థం. క్రియతే బహుళాయాసం కర్త అంటే మహతా ఆయాసేన నిర్వర్తతే. దేంట్లో అయితే ఓవర్ ఎఫర్ట్ నిండి ఉంటుందో అటువంటి దాన్ని రాజసిక కర్మ అంటారు. సో సాత్విక కర్మను డిఫైన్ చేశారు, రాజసిక కర్మను డిఫైన్ చేశారు. సాత్విక కర్మ ఏమిటి? సంగరహితం, అరాగద్వేషకృతం, అఫలాప్రేప్సున. మూడు. ఇక్కడ కామేప్సున, సాహంకారేణ, బహుళాయాసం. ఇక్కడ మూడు క్వాలిటీస్ చెప్పారు. నెక్స్ట్ ఇంకా తామసిక కర్మ. అనుబంధం క్షయం హింస అనవే అనపేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే అహమస్మి. అనుబంధం క్షయం హింస అనపేక్ష్యం చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్ తత్తమసముచ్యతే. అనుబంధం పశ్చాద్భావి యద్వస్తు సహ అనుబంధం ఉచ్యతే. అంటే ఒక పని చేసిన తరువాత ఘటిల్లే ఏ వస్తువు దుఃఖము అనర్థము ఉంటుందో దానిని అనుబంధం అంటారు. అంటే ఈ పని చేస్తే దుఃఖమే వస్తుంది, అయినా కూడా వాడు చేస్తాడు. ఈ పని చేస్తే
కష్టమే కలుగుతుంది, అయినా కూడా అనుబంధం ఉంటుంది. ఆ ఫలం మీద, పాజిటివ్ దాని మీద, సుఖం మీద అనుబంధం ఉంటే రాజసికం. దుఃఖం అయినటువంటి విషయాల్లో కూడా అనుబంధం ఉంచుకుని చేసేటటువంటిది. అట్టి తర్వాత వచ్చే పరిణామములను కూడా ఆయన మనసులో పెట్టుకోకుండా, అది నెగిటివ్ పరిణామం వస్తుందని తెలిసి కూడా అటువంటి ఏ కర్మ చేస్తూ ఉంటే శక్తి మరియు సంపద క్షీణిస్తాయో, దేని వలన శారీరకమైన, మానసికమైన, ధన సంబంధమైనటువంటి క్షీణత ఏర్పడుతుందో, అటువంటివి పరప్రాణులకు హింస, పరులకు పీడ కలిగిస్తుందో ఆలోచించకుండా చేసేది. అనపేక్షం అంటే చూడకుండా చేసేటటువంటి కర్మ ఏమిటండి? దీని వలన నాకు దుఃఖం కలుగుతుంది అని తెలిసి కూడా దాంట్లో దిగుతాడు. దీని వలన నాకు ధనక్షయము, శరీర ఆరోగ్యము, ఇంద్రియ పటుత్వము తగ్గిపోతుంది అని తెలిసి కూడా చేస్తాడు. చూడండి, డ్రింకింగ్, డ్రగ్స్, స్మోకింగ్, ఇటువంటి యాక్షన్స్ ఏమిటి? హీ వెరీ వెల్ నోస్ దట్ ద డెట్రిమెంటల్ టు ది హెల్త్. హీ నోస్ దట్ ఇట్ రెడ్యూసెస్ ది గౌరవ అండ్ ది సొసైటియల్ దిస్ వన్, అండ్ ఆల్సో ద ధనం, అండ్ ఆల్సో ద అనుబంధ, అంటే వచ్చే పరిణామం ఎటువంటిదో కూడా తెలుసు. హింస, ఇంకొకళ్ళని హింసించి పరపీడన కలిగించేవి, వీటిని మనసులో తెలుస్తున్నా కూడా వాటి గురించి పట్టించుకోకుండా ఎవడైతే పౌరుషం అంటే ఒక ఒక పౌరుషం అంటే పురుషాకారం, అంటే నేను పూర్తి చేయగలుగుతాను, ఎలాగైనా సరే నేను ఈలోనే ఉంటాను అనే ఒక మొండి పట్టుదల అంటారే, అది కలిగి ఉన్నవాడు. అంతేకాకుండా మోహాత్ ఆరభ్యతే, అజ్ఞానంతో మొదలుపెట్టినటువంటిది యత్కర్మ తత్తామసం ఉచ్యతే. చాలా బాగా రాశారు. ఫలితాలు నెగిటివ్గా వస్తాయి అని తెలిసినా మానడు. శరీర ఆరోగ్యం తరిగిపోతుంది అన్నా మానడు. సంఘంలో గౌరవాదులన్నీ కొరబడతాయి అన్నా మానడు. ఇతరులకు హింస కలుగుతుంది ఈ కర్మ వలన అన్నా మానడు. ధనం పోతుంది, దీనివల్ల నష్టం వస్తుంది అన్నా మానడు. నేను ఎలాగైనా చేసి తీరుతానని మొండి పట్టుదలతో, మోహంతో, అజ్ఞానంతో ఏ కర్మ చేయబడుతుందో అటువంటి కర్మ పేరు తామస కర్మ. అహమస్మి, అహమస్మి, అహమస్మి. అనుబంధం క్షయం హింస అనవేక్ష పౌరుషం మోహాదారభ్యతే కర్మ తామసముచ్యతే. తామస కర్మను చూపిస్తున్నారు. ఆలోచనారహితమైనటువంటి క్రియ, సరైనటువంటి ప్రణాళిక లేనటువంటి క్రియ. కర్మయోగంలో సరైనటువంటి ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక వీడికి లేదు. ఎందువలన? పౌరుషం అనవేక్ష అంటే సామర్థ్యాన్ని కూడా చూసుకోకుండా, చేయగలనా లేనా అనేటటువంటి వితర్కం లేకుండా, చేయగలననేటటువంటి మొండి పట్టుదలతో, అనుబంధం అంటే పరిణామం ఎలా ఉన్నా సరే చేసేస్తాను, మోహాదారభ్యతే కర్మ, మోహంతో చేసేటటువంటి తామసం. మూడిటిని సంగ్రహం చేసేద్దాం ఒక్కసారి. సాత్విక కర్మ, నియత కర్మ, చేస్తున్నప్పుడు బంధం లేదు, కర్తభావం లేదు, రాగద్వేషాలకు అతీతంగా చేస్తున్నాడు, ఫలాపేక్ష లేదు, సాత్విక కర్మ. రాజసిక కర్మ, లౌకికమైన విజయాల కోసం అహంకారంతో, దర్పంతో, ఒత్తిడి కలిగినా సరే, బహుళాయాసమైన ఆందోళనకు లోనవుతూ చేసే కర్మ. తామసిక కర్మ, సామర్థ్యాన్ని చూసుకోడు, పౌరుషాన్ని కూడా అనవేక్ష అంటే చేయగలనా లేదా అని చూడడు, పర్యవసానాలు చూడడు, ప్రణాళిక వేయడు, అనాలోచితంగా చేస్తాడు, అజ్ఞానంతో చేస్తాడు, ధన ఆరోగ్య నష్టాలు కలిగినా పర్వాలేదని చేస్తాడు, ఇతరులకు కష్టాన్ని కలిగిస్తాడు. అహమస్మి, 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 అహమస్మి,
అహమస్మి 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 అహమస్మి. స్వస్తి.